హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. నా వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. ఈరోజు ఒక మంచి వీడియో ఉంది. అది ఏ విధంగా తయారు చేసుకోవాలని చూసేయండి. ముందుగా అయితే నేను ఒక గ్లాస్ మినపప్పు, ఏదైనా ఒక కొలత మాత్రమే తీసుకోండి. ఎందుకంటే కొలత అనేది మనం ఏ గ్లాస్ కొలత తీసుకున్నా కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. మనకి మంచినీళ్ళు తాగే వాటర్ గ్లాసెస్ అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇలాగ మినపప్పు అనేది పొట్టు ఉన్న మినపప్పు తీసుకోండి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మన ఆహారపు అలవాట్లు అనేవి చాలా వరకు మార్చుకోవచ్చండి. ఇవి కొర్రలు, అరకలు, అలాగే మిల్లెట్స్ అనేవి అంటూ ఉంటారు కదా. ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయామండి. ట్రెండింగ్ అయిపోవడం అనేది కాదు, పాతకాలంలోకి మళ్ళీ మనం కొంతైనా మారాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో. అన్నం అయితే వండుకొని తినాలంటే కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇవి అరకలండి. ఈ విధంగా మనము కేజీ కానీ హాఫ్ కేజీ కానీ ఈ విధంగా వారానికి ఒక్కసారి కానీ లేదంటే నెలలో ఒక్కసారైనా కానీ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనం చాలా ఎనర్జీగా ఉంటామండి. అవి హాఫ్ గ్లాసు ఉన్న కాడికి అనేది నేను వేసేస్తున్నాను. ఇవి కూడా హాఫ్ గ్లాస్ అనేది తీసుకోండి. మనము ఎక్కువగా ఆహారం అలవాట్లు అనేవి తొందరగా మారాలంటే కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఈ విధంగా మధ్య మధ్యలో మార్చుకుంటూ వీటి టేస్ట్ అనేది చూసిన తర్వాత ఇంకెప్పటికీ మార్చుకోలేమండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇవి కుర్రలు. ఇవి 1 కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నానండి. ఇవి అన్నంగా కూడా వండుకొని తినవచ్చు. ఇవి చిరుధాన్యాలు అనేవి టేస్ట్కే కాదండి, మనకి బలంగా ఉంటాము, అలాగే ఎనర్జీ లెవెల్స్ ఉంటుంది, నరాల్లో పట్టు అనేది ఉంటుంది. రైస్కి బదులుగా ఇవి కూడా తినవచ్చండి. రైస్ అనేది తినడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా పిల్లలకి కానీ మనం కానీ ఆహారపు అలవాట్లు అనేది ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక గ్లాస్ అనేది వేసుకున్నాను. ఇప్పటివరకు 3 ఐటమ్స్ వేసుకున్నాను. అలాగే మనకి ఎంతో ఉపయోగపడే వీటిని ఏమంటారు మీకు తెలుసు కదా, ఇవేనండి. ఇవి సజ్జలండి. సజ్జలు అనేవి నేను హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ కొలతలు అయితే కరెక్ట్గా ఉంటాయి. అలాగే మనం పొట్టు తీసుకోవడం వల్ల ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన శరీరం అనేది అలసట అనేది ఉండదండి. నేను తర్వాత పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ విధంగా పెసరట్టు అయినా వేసుకోవచ్చు, లేదంటే మినపట్టు అయినా వేసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత శనగపప్పు తీసుకుంటున్నానని, ఒక గుప్పెడు శనగపప్పు అయితే సరిపోతుంది. టేస్ట్గా ఉంటాము, అలాగే చక్కటి రుచి కూడా అందిస్తూ ఉంటుంది కదా. ఇవన్నీ చూడండి, ఇవి ఎంత చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా. అలాగే ఒక టీ స్పూన్ మెంతులు అనేవి వేసుకుంటున్నాను. మెంతులు అనేది టేస్ట్కే కాదండి, ఇలా ఎవరన్నా మధుమేహ సమస్యలు కానీ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి దూరం అవుతాయి. అలాగే నేను 2 కప్పుల బియ్యం అనేది తీసుకుంటున్నాను. మనం బియ్యమైనా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు దొరుకుతున్నాయి కదా ఇడ్లీ రైస్ అని, ఆ రైస్ అయినా తీసుకోవచ్చు. ఆ రైస్ పెట్టి ఇడ్లీ చేసుకోవచ్చు, అలాగే దోశ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఈ విధంగా చక్కగా కలిపేశానండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మన ఫుడ్ కలర్ఫుల్గా ఉన్నట్లే మన లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉండాలని ఈ వీడియో ద్వారా అయితే ఆశిస్తున్నాను. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా 1కి 4 సార్లు కడుక్కొని, ఇవి అయితే మిల్లెట్స్ లాగా ఉన్నాయి కదండి. ఇవన్నీ ఏం చేయాలంటే ఒక 8 గంటల పాటైనా నానాలి. అంటే మనం మార్నింగ్ నానబెట్టుకుంటే ఈవినింగ్ వరకు చక్కగా నానిపోతాయి. అలాగే మనం హెల్తీగా ఉండవచ్చు. మన పిల్లలకి కూడా అలవాటు అనేది ఈ విధంగానే చేయవచ్చు. కొంచెం అన్నం ఉంటే వేసేసాను. అన్నం అనేది కలర్ఫుల్గా ఉండడం కోసం. కొంతమంది దోశ అనేది రెడ్గా ఉంటే కొంచెం క్రిస్పీగా ఉంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు కదా. ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. అలాగే పిండి ఏ విధంగా రుబ్బుకోవాలి, గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోండి. కొన్ని నీళ్ళు పోసేసి అయితే గ్రైండరు మొదలుపెట్టిన తర్వాత ఇలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండండి. మొత్తం ఒకటేసారి వేస్తే గ్రైండరు తిరగదు, అలాగే మధ్య మధ్యలో ఆగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అనేది చేయండి. ఈలోగా కూరగాయలు కూడా ఈవినింగ్ అనేది తెచ్చారండి మా వారు. ఈ విధంగా అన్ని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ ఉన్నాయి, కూరగాయలు తక్కువగా ఉన్నాయి కదా. ఇలా ఆకుకూరలు తినడం వల్ల కూడా మనకి చాలా లాభాలు అనేవి ఉన్నాయండి. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా పిండి అనేది చక్కగా మెదిగిపోతుంది. ఇలాగ రోట్లో రుబ్బుకోవడం వల్ల పిండి అనేది వేడెక్కదు, చాలాసేపు నలుగుతుంది. కాబట్టి దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ అదే విధంగా ఉంటాయి. నేనైతే ఒకసారి తిప్పేసుకున్నాను, తర్వాత మినపప్పు వేసి ఈ విధంగా రుబ్బుకుంటున్నాను. ఇది రుబ్బుకునేలోపు నేను ఈ విధంగా ఇంకో పని కూడా చేసుకోవచ్చండి. చక్కగా అంట్లనే తోమేసుకుంటున్నాను. గ్రైండర్ అనేది తిరుగుతూ ఉంటుంది కదా.
ఈ విధంగా మనము ఒక పని చేసుకుంటూ ఇంకో పని కూడా చేసుకోవచ్చు. ఇలా గ్రైండర్ పెట్టేసి ఈ విధంగానే చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ అనేది ఏం అవసరం లేకుండా మన కోసం, మన కుటుంబం కోసం, మన పిల్లల ఆరోగ్యం కోసం ఈ విధంగా చక్కగా అప్పుడప్పుడే కాదండి, ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ మధ్య పిల్లలు అనేది ఇంట్లో ఉంటున్నారు కదా, ఈ ఆహారపు అలవాట్లు పిల్లలకి అనేది నేర్పిస్తూ ఉండండి. ఇప్పుడు గ్రైండర్ కడుక్కోవడం కూడా చాలా ఈజీ అండి. ఈ విధంగా గ్రైండర్ తిరుగుతున్న గ్రైండర్లోకి కొంచెం నీళ్ళు అనేది వేసేసి ఈ విధంగా చక్కగా తోమేసుకోండి. మనకి గ్రైండర్ పెట్టామన్న బాధ లేదు. వెంటనే కడిగేసుకోవడం వల్ల ఎక్కువ శ్రమ కూడా అనిపించదండి. ఈ విధంగా మనకి అప్పట్లో రోట్లో రుబ్బుకునే వాళ్ళు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది. నేను ఈ విధంగా నీళ్లు పోసి కడుగుతూ ఉంటే పిసినారి మమ్మీ అని మా బాబు అయితే బిరుదైతే ఇచ్చేశారండి. మీ పిల్లలు కూడా ఇంతేనా? ఇలానే ఉంటారా? ఇలానే అల్లరి చేస్తూ ఉంటారా? అమ్మ చాటున పిల్లలే కదండి ఇప్పుడు ఈ విధంగా అల్లరి చేసే వాళ్ళ మాటల ద్వారా ఎంజాయ్ చేసుకుంటూ చక్కగా ఈ పనులన్నీ చేసేసుకోండి. ఈ విధంగా ఒక డబ్బాలకైతే ఎత్తి పెట్టుకున్నాను. నాకు కావాల్సినంత పిండి మాత్రం తీసేసుకొని ఆ వాటర్ అనేది ఉంది కదా, ఇలాగా కలిపేసుకుంటున్నాను. ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు కూడా పిండి రుబ్బంగానే ఆ వాటర్ అంతా వేస్ట్ చేయకుండా మరుసటి రోజు దోశ వేసుకోవాలంటే నీళ్ళు కలిపే అవసరం లేకుండా ఈ విధంగానే చేస్తూ ఉంటారండి. నేనైతే మా అమ్మని చూసైతే నేర్చుకున్నాను. అలాగే మా అమ్మమ్మ ఈ విధంగా చేస్తుంది. మా పిన్ని వాళ్ళు కూడా ఈ విధంగా చేసేవాళ్ళండి. మరి మీరు ఎంతమంది చేసుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అలాగే మరుసటి రోజు చూడండి ఎంత చక్కగా పులిసింది కదా. ఇలా పులిసింది కదా, అన్నీ వేసాం కదా, ఏమన్నా పిండి ఏమన్నా వాసన వస్తుందా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఈ పిండి వాసన ఎంత కమ్మగా ఉంటుందంటే బాగా కాలుతున్న పెనంలోకి ఈ పిండి అలా వేయగానే కడుపు సగం నిండిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచిగా ఉంటుంది, అంత వాసనగా ఉంటుంది. ఇప్పుడైతే నేను పల్లీలు అయితే వేయించుకొని చట్నీకి అయితే పక్కకు పెట్టుకుంటున్నాను. అలాగే పిల్లలు ఇంకా టైం పడుతుంది అన్నారు కాబట్టి చక్కగా వంకాయ కూర లేత వంకాయలు తీసుకొచ్చారు కాబట్టి వంకాయ కూర అనేది చేసుకుంటున్నానండి. వంకాయ కూర చాలామంది ఇష్టపడరు. పిల్లలకి ఏమన్నా అలవాట్లు చేయాలంటే చక్కగా ఏదైనా ఒక ఫుడ్ అలవాటు చేయాలంటే ఈ సమ్మర్ అనేది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే మనం తింటూ పిల్లలకి తినిపించాలి. ఎందుకంటే మనం తింటుంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఆ ఫుడ్ మీద. దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇది తింటే ఇది బాగుంటుంది, ఈ పోషక విలువలు ఉంటాయి, ఇది ఈ విధంగానే తినాలి నాన్న, మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు తిన్నాము, మేము చూడ ఎంత చక్కగా ఉన్నామని పిల్లలకి వివరించుకుంటా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ మధ్య బయట ఉన్న ఫుడ్ని ఎంత ఇష్టపడుతున్నారో ఇంట్లో ఉన్న అంత ఫుడ్ ఇష్టపడట్లేదు. వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ మసాలాలు కానీ ఈ మధ్య మన మసాలాలు కూడా బ్యాన్ చేసింది కదండి. ఇది అనేది వేరే టాపిక్ అవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు మనం న్యూస్లో కానీ లేదంటే వార్తల్లో కానీ చూస్తూ ఉంటాం కదా. మన పిల్లల అలవాట్లు వాళ్ళకి చెప్పినా అర్థం కాదు కాబట్టి మనం తింటూ మన పిల్లలకి తినిపించిన వాళ్ళము అవ్వడం వల్ల వాళ్ళకి మంచి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు చేసుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరిగేది బదులు ఈ విధంగా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడం వల్ల కొంతలో కొంత అయినా మన చేతితో తగ్గించిన వాళ్ళం అవుతాం కదా. ఈ విధంగా టమాటాలన్నీ వేసి వేయించుకున్న తర్వాత ఒక సగం ఉడికితే సరిపోతుందండి. ఈ విధంగా ఒక బంగాళాదుంప తీసుకున్నాను, అది లావుగా ఉంది. నాకు వంకాయ కూర అంటే ఫస్ట్లో ఇష్టం ఉండేది కాదు. ఈ కొంచెం ఇష్టంగా చేసుకోవాలి ఏ ఫుడ్ అయినా ఏదైనా సరే, కానీ రాను రాను ఇష్టం అనేది అదే మొదలవుతూ ఉంటుంది కదా. మనమే ఇష్టపడినప్పుడు మన పిల్లలు ఏ విధంగా ఇష్టపడతారు. నేను మా పిల్లలకి ఏదన్నా ఇష్టం లేని కూర ఉన్నప్పుడు, అంటే ఇష్టం లేని కూర అంటూ ఏది ఉండదనుకోండి, కాకపోతే పిల్లలు దాని నుంచి ఇష్టపడరు. ఎందుకంటే స్కూల్లో మాట్లాడుకునే విధానం కానీ ఒక్కొక్కరికి నచ్చుతుంది, ఒక్కొక్కరికి నచ్చదు కదా. దానివల్ల వాళ్ళకి ఇష్టం అనిపించదు కదా. నేను తింటూ వాళ్ళకి తినిపిస్తూ ఉంటాను. ఇలాంటి కూరలు ఏమన్నా ఉంటే మాత్రం చక్కగా ఓ ప్లేట్లో కొంచెం నెయ్యి వేసి పిల్లలకి ఆహారం అనేది ఈ విధంగా అలవాటు చేస్తూ ఉంటానండి. నా పిల్లలు ఇది తినరు అది తినరు అనే బాధ ఉండదు. చక్కగా తినిపించడానికైతే నేనైతే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి ఈ ఒక కూరగాయ తింటే సంవత్సరం అంతా దానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయండి. మామిడికాయ సీజన్ అప్పుడు మామిడి పళ్ళు తింటాము, జామకాయ సీజన్ అప్పుడు జామకాయ సీజన్ పళ్ళు తింటాం కదా. సీజన్ వారీగా తినే పండే సంవత్సరం వరకు మన శరీరం అనేది
కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి కదా. ఇదే విధంగా అనేది పిల్లలకు కూడా అలవాటు చేయండి. మనం తినిపించుకుంటూ ఈ వంకాయ కూర గురించి మీ అందరూ చేసుకుంటూ ఉంటారు కదా, అందుకోసమే వివరంగా అనేది చెప్పలేకపోయాను, ఏమీ అనుకోవద్దండి. ఈ విధంగా పిల్లలకు అలవాటు చేయండి. సమ్మర్ వచ్చింది కదా, వాళ్ళు ఎనర్జీగా ఉండాలి, నీరసం లేకుండా ఉండాలి. పిల్లలు ఆడుతూ ఉంటుంటే చెమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాగే బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా వాటరు రాగానే తాగడం, నార్మల్గా ఉన్న వాటర్ అయితే తాగండి, లేదంటే కుండలో వాటర్ అయినా తాగండి. ఫ్రిడ్జ్లో వాటర్ మాత్రం అసలు తాగొద్దండి. ఈ టాపిక్ గురించి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. ఇదిగో చూడండి, దోశ చూడండి ఎంత చక్కగా వస్తుంది. ఇవన్నీ వేసాం కదా, ఎలా వస్తుంది ఏమొస్తుంది అనే డౌట్ కూడా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే ఈ విధంగా దోశ కూడా వేసైతే చూపిస్తున్నాను. చక్కగా ఉంటుంది. ఇలా మనం పెంకు మీద దోశ ఇలా పరవడం వల్ల వచ్చే స్మెల్ అనేది చాలా ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉంది. నిజంగా మనం నార్మల్ దోశ కన్నా ఒక్కసారి ఇది వేసుకొని తింటే ఇదే ఇష్టపడుతూ ఉంటారండి. పిల్లలకి చక్కగా తింటారు. అలాగే ఒక్క దోశ తింటే సరిపోతుంది. మనకు కావాల్సిన పోషకాలన్నీ అందుతూ ఉంటాయి. అలాగే పిల్లలు కూడా ఈ సమ్మర్ టైంలో చాలా నిదానంగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి హడావిడి లేదు. ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దండి. పక్కనే బెల్ అనే ఉంటుంది. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. హ్యావ్ ఎ నైస్ డే.